పల్నాడు జిల్లా అధ్యక్షులు భువన్ గారు మరియు గౌరవ అధ్యక్షులు జగన్ గారు, మన ట్రెజరర్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ముఖ్యంగా మనం ఈ రోజున ఇలా వినుకొని రావడం చాలా ఆనందంగా ఉందండి. చాలా మేము కమిటీ అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇలా వచ్చి మీతో కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మేము మీ వినుకొండలో ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పనిసరిగా వాటిని మేమేమన్నా మీ సూచనలు మేము పరిగణలోకి తీసుకొని చేస్తామని తెలియజేస్తూ, ఈ రోజున ముఖ్యంగా మనం హెల్త్ కార్డ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి, మన జర్నలిస్ట్కి మనం బయట కనిపిస్తానికి మామూలుగా హుందాగా ఉంటాం, కానీ మన లోపల చాలా బాధలు ఉంటాయండి. మనకి ముఖ్యం మెయిన్ హెల్త్. కాబట్టి ఇది ఇంపార్టెంట్గా తీసుకున్నామండి జిల్లాలో. ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఈ హెల్త్ కార్డులు చాలా ముఖ్యం అండి. ఎందుకంటే చాలామంది అక్కడ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడతాం చాలా చూసాం. కాబట్టి ఇది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇది జిల్లాలో మన వినుకొండలో ఈరోజు నిర్వహిస్తున్నాం. లలిత సూపర్ స్పెషాలిటీలో మాట్లాడినట్టే మన వినుకొండ నియోజకవర్గంలో కూడా అన్ని హాస్పిటల్స్తో మాట్లాడి, అంటే ఐఎంఏ హాస్పిటల్స్ ఐఎంఏతో అనుబంధం ఉంటుందండి. మొన్న కలెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. మ్యాక్సిమం అది కూడా రావడానికి ప్రయత్నిస్తామండి. ఎందుకంటే ఐఎంఏతో మాట్లాడి ఇప్పుడు మనం అన్ని లలిత సూపర్ స్పెషాలిటీ లేకపోతే ఇట్లా గుంటూరుకు పోవాల్సి ఉండదు. కాబట్టి ఇలా లోకల్లో కూడా హాస్పిటల్ ఏమైనా ఉంటే మెయిన్ హాస్పిటల్స్ వాళ్ళతో కూడా మాట్లాడి త్వరలో అది కూడా కార్యాచరణ చేద్దామని కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఐఎంఏ వాళ్ళతో కూడా మాట్లాడి అవి కూడా చేద్దామని ఆలోచన ఉంది. ముఖ్యంగా మన జర్నలిస్టులకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులకి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. అలానే మన ఏపీడబ్ల్యూజే అనేది బలోపేతం చేయడానికి మీరందరూ, మన రమేష్ గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ మీరందరూ చిన్న ఏమన్నా లోపాలున్నా అవన్నీ మనం కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా సమస్య అనేది పోతుందండి. పరిష్కారం, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. చిన్న సమస్యలు అనేది ప్రతి దాంట్లో ఉంటాయండి. అవి అనేది మనం కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏమీ పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు అందరూ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని ప్రతి దాన్ని చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఉంటే అవి మా దృష్టికి తెస్తే మేము కూడా చేస్తామండి. అలానే మేము మ్యాక్సిమము మా అంతుగా మీకు ఏదైతే చేతనైనంత సహాయం మేము చేయగలమో అది చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ